కరీంనగర్ బస్టాండ్లో చోరీకి పాల్పడిన కిలాడి లేడీని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన నక్క జ్యోతి బస్టాండ్లో అనుమానాస్పదంగా కనిపించగా ఆర్టీసీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఇద్దరు మహిళల వద్ద చోరీకి పాల్పడినట్లు తెలిసింది. నిందితురాల నుండి 3,250 రూపాయల నగదుతో పాటు ఒక ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తదుపరి చర్యల నిమిత్తం ఆమెను వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్లాట్ఫామ్ 16 దానిలో ఒక లేడీ దొంగతనానికి పాల్పడితే ఆ లేడీ అక్కడి నుండి తప్పించుకొని మళ్ళీ మన హనుమకొండ పాయింట్ మీద మళ్ళీ పర్సు కొట్టేసింది. ఆ లేడీ లాంగ్ పర్సులో 3,000 రూపాయలు కొట్టేసింది. ఆ హనుమకొండ పాయింట్ మీదనేమో 250 రూపాయలు ఒకటి, ఏటీఎం ఒకటి. ఆమెను తీసుకొని మా లేడీ భద్రతా సిబ్బంది మన బస్టాండు జి కవిత మరి ఎస్ఎస్ఐ సురేంద్రనాథ్ మళ్ళీ మా సెక్యూరిటీ ఆఫీసర్స్ టి భావరావు గారు, మళ్ళీ పోతే బివి రమణ కానిస్టేబుల్, మళ్ళీ అందరు కలిసి అలాగే ఆమెను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసినాము. ఫిర్యాదుదారు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. దొంగతనానికి పాల్పడుతున్న లేడీ పేరు నక్క జ్యోతి, వైఫ్ ఆఫ్ రాజు, జిల్లా ఖమ్మం. నేను ప్లాట్ఫామ్ 16 దగ్గర ఒక లేడీని అంటే ప్రయాణికులను చూసేటప్పుడు ఆమె లాంగ్ బ్యాగుల నుంచి డబ్బులు కొట్టేసింది. 3,000 డబ్బులు కొట్టేసినాక ప్లాట్ఫామ్ 6 దగ్గర వెళ్ళింది. అక్కడ బస్సులు గుంపులు ఒక బస్సు వచ్చుడుతోటే ఆమె ఏం చేసిందంటే చిన్న పాపను ఎత్తుకొని బస్సు ఎక్కగానే ఆ లేడీని చూసుడుతోటే ఆమె ఏం చేసింది, బ్యాగ్ తీసుకొని కొట్టేసింది. చూడగానే నేను ఆమె పారిపోవడంతోటే నేను పట్టుకొని ఆమెను మా ఆర్టీసీ ఇబ్బంది వాళ్ళను పిలిపించి సార్ దగ్గర తీసుకొని